गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। కళ్ళు మూసుకుని అందరూ మౌనంగా ఉండండి. కళ్ళు తెరవకండి. ఇంకా మళ్ళా చెప్పిన ప్రతి మాటను పూర్తిగా స్వీకరించండి. కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకునే వినండి. కళ్ళు మూసేసుకోండి. రిసెప్టివిటీ, గ్రహణము. కళ్ళు తెరవద్దు, నా వైపు కూడా చూడొద్దు. గ్రహించేటటువంటి మానసిక స్థితి, దానిని ధారణ అంటాం. ఇంకేం వద్దు, మీరేమీ ఆలోచించొద్దు. నేను మాట్లాడుతున్నంతసేపు మాస్టర్ చెప్పింది రైటా తప్ప, ఇదివరకు అలాగే ఎవరైనా చెప్పారా, లేకపోతే ఇలా చెప్తున్నారేంటి అనేటటువంటి మానసిక స్థితి వదిలేయండి. రిలాక్స్డ్గా, ఎక్కడా బిగింపు వద్దు శరీరంలో. ఒకవేళ ఎక్కడైనా బిగింపు ఉంటే సర్దుకోండి. ఎక్కడా బిగింపు ఉండకూడదు. హాయిగా ఉండి వింటూ ఉండండి. స్వీకరించండి చెప్పేదాన్ని. అనాలిసిస్ చేయకండి, విశ్లేషణ చేయకండి. రైటా తప్ప అనేటటువంటి ఆ మానసిక స్థితే వద్దు. ఎస్ ఎస్ ఎస్, అంతా స్వీకృతే. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. ఏకాగ్రత, చెవుల మీద ఏకాగ్రత. ఇంకా నేను మళ్ళా స్వస్తి చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరవకండి. తస్మాత్ యోగి భవార్జున. ఈనాటి ఏ గురు పూర్ణిమ సందేశము, యోగులు కండి మీరు. మీరు అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, ప్రతి మానవుడు. ఆ యోగి అనే పదాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోగలిగితే, శ్రీకృష్ణుడు అర్జునుడిని నువ్వు కర్మయోగి కావద్దు, రాజయోగి కావద్దు, తపస్వివి కావద్దు, వీటన్నిటికంటే మించినటువంటి ఒక స్థితి ఉంది. ఆ స్థితిని యోగము అంటారు. అందువల్ల నువ్వు యోగివి కా. నేను కూడా మీ నుంచి ఆశిస్తున్నది, మిమ్మల్ని వెంటపడి తరిమేది మీరు యోగ పురుషులు అవటానికే. మీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ మీరాబాయి,
ఓ అర్జునుడు, ఓ విశ్వామిత్రుడు, ఓ వశిష్ఠుడు, ఓ సక్కుబాయి, ఓ తుకారాము వీటన్నిటికంటే తక్కువ స్థాయిలో ఉండటానికి వీలు లేదు. కానీ పై మెట్టుకు ఎక్కాలి అంటే కింద మెట్లు వదలాలి. దానికి నిరంతరము నేను మీకు ఇస్తున్నటువంటి సందేశము, కోరికలు ఆపండి, ఇంకా కోరుకోవటం మానండి. అదే మనకి పట్టినటువంటి జాడ్యము. దానికి అంతు ఉండదు. సముద్రాలలో అలలు ఎలా వస్తూ ఉంటాయో కోరికలు అలా వస్తూ ఉంటాయి. ఏమీ కోరకండి, నిశ్చింతగా, నిరామయంగా, నిరంజనంగా ఈ క్షణంలో మీరు గురువులే, మీరు ఆ పరమాత్మ స్వరూపులే. ఆలోచనారహిత స్థితిలో ఉన్న క్షణాలన్నీ కూడా మీరు గురువు కానీ మీరు భగవంతుడు కానీ వేరువేరు కాదు. అలల వెనకాతలే సముద్రము, నిశ్చలంగా ఉండేటటువంటి సముద్రము. మీ ఆలోచనల వెనకాతలే ఆ గంభీరమైనటువంటి విశ్వరూపుడైనటువంటి వాసుదేవుడు. జత వాసుదేవుడు కొరకు, ఆ గురువు కొరకు ఎక్కడికి వెంపర్లాట పరుగులాట? ఈ క్షణంలో మీరు ఆ స్థితిలోనే ఉన్నారు. ఆ స్థితిని అలాగే ఉంచుకోండి. ఉంచుకుని ఏం చేస్తారు? స్వీకరించండి. ప్రతి శబ్దాన్ని స్వీకరించండి, ప్రతి పరిస్థితిని స్వీకరించండి. ఉక్కగా ఉంది, యాక్సెప్ట్ ఇట్. చల్లగా ఉంది, యాక్సెప్ట్ ఇట్. దోమలు కుడుతున్నాయి, యాక్సెప్ట్ ఇట్. ప్రతిదాన్ని స్వీకరించండి. ఆ స్వీకరించటంలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదిచ్చినా స్వీకరిస్తానన్నాడు ఆ మహానుభావుడు. మరి మీరెందుకు స్వీకరించలేరు? ఆ గురువు యొక్క అంశ, ఆ పరమాత్మ యొక్క అంశ అయినటువంటి మీరు కూడా దాన్ని స్వీకరించగలగాలి. ఏమీ ఆశించని స్థితి, అసలు ఆలోచనలు లేనటువంటి స్థితి. ఈ స్థితి నుంచి యోగ విద్య మొదలవుతుంది. ఇది యోగం యొక్క అంతము కాదు, స్టార్టింగ్ పాయింట్. దీన్నే మనము చరమ బిందువు అనుకుని గందరగోళం పడుతున్నాం. ఇది మనము మన మిత్రులకి, మన స్నేహితులకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ అందించండి. ఇది అవసరమైనది చాలా. ఈ మానసిక స్థితి కావాలి ప్రతి మనిషికి. దానికోసమే భూమి మీద జన్మిస్తున్నాం మనం. ఇది తప్ప మిగతా అంతా కూడా మనం ఆశిస్తున్నాం. మీరు కోటీశ్వర్లు అవ్వండి, ప్రెసిడెంట్స్ అవ్వండి, ఎంత భౌతిక జగత్తులో అత్యున్నత స్థితికి మీరు ఎదిగినా, ఓ చివటం అమ్మ బట్టలు కూడా వేసుకోకుండా తణుకు దగ్గర ఉండేటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక మహానుభావురాలు, ఆవిడతో ఎవరు సరితూగలరు? ఈ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా అక్కడికేగా పరిగెడుతున్నది. కానీ ఆవిడ దగ్గర ఉన్నదేంటి? ఏమీ లేని నిర్గుణ ఆలోచనారహిత స్థితి ఉంది అంతే. ఆ స్థితిలో ఆవిడ ఉంది కనుక అందరికీ ఆలంబన అవ్వగలిగింది. మరి మీరెందుకు అవ్వలేరు? ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి ఒక మానసికమైనటువంటి జాడ్యం ఉంది. ప్రహ్లాదుడు, ధ్రువుడు, పరీక్షిత్, శుకుడు, వీళ్ళ వయసు ఎంత? చాలా చిన్నవాళ్ళు. 5 ఏళ్ల వాళ్ళు, 3 ఏళ్ల వాళ్ళు, 4 ఏళ్ల వాళ్ళు, 8 ఏళ్ల వాళ్ళు. కొన్ని చదువుకున్నారా? ఏం చదివారు? ఏ ఆధ్యాత్మికవేత్త కూడా ఏమీ చదివినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ చదివినా దాన్ని మర్చిపోమని చెప్తున్నారు. మీ భౌతిక జగత్తుకి సంబంధించినటువంటి పిహెచ్డి డిగ్రీలు, ఇంజనీరింగ్ డిగ్రీలు, డాక్టరీ డిగ్రీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవి ఏవి కూడా ఈ ఆధ్యాత్మిక మానసిక నిశ్చల స్థితికి పనికిరావు. వయస్సుతో నిమిత్తం లేదు, శరీరంతో నిమిత్తం లేదు, స్త్రీలా పురుషులా అని. ఎలాంటి ఆరోగ్యం ఉంది మీకు? ఆ ఆరోగ్యంతో కూడా ఏమీ సంబంధం లేదు. మానసిక స్థితికి ఆరోగ్యానికి సంబంధం ఏంటుంది? ఆలోచన రహిత స్థితిలో ఉండటానికి మీ శరీరం ఎలా ఉంటే ఏమిటిట?
ఆ నిశ్చలమైన ఏకాగ్రత, సమత్వము, బిందు స్థితి, ఆ స్థితిలో అలా ఉండండి. ఎక్కడ చూడాలి మాస్టారు? శరీరంలో ఎక్కడా చూడకండి. మళ్ళీ ఎక్కడ చూడటం అంటే ఏమీ లేదు, అసలు ఆలోచనే లేనప్పుడు ఎక్కడ చూడాలి ఏంటి? ఎవడు చూసేది? థాట్లెస్, ఆలోచనారహిత స్థితి. ఈ ఆలోచనారహిత స్థితి నుంచి సర్వజ్ఞత్వం పుట్టుకొస్తుంది, సర్వవ్యాపకత్వము పుట్టుకొస్తుంది, సర్వసమర్థత పుట్టుకొస్తుంది. అందుకు మిమ్మల్ని ఇంతగా నేను తోస్తున్నది అటువైపుకి. అక్కడికి వెళ్లకుండా సర్వజ్ఞత్వము, దానినే బ్రాహ్మీ స్థితి, బ్రహ్మ అన్నారు. సర్వవ్యాపకత్వం, అన్ని చోట్ల ఆవరించి ఉండేటటువంటి స్థితి, వైష్ణవి, విష్ణు స్థితి. సర్వసమర్థత, ఈశ్వరత్వము, శివత్వము. ఆ నిశ్చల స్థితిలోంచి పుట్టుకొస్తుంది. అంకురము దాంట్లోంచి పుట్టుకొస్తుంది. అక్కడే మీ దృష్టి ఉంచుకోండి, నిరంతరము ఉంచుకోండి. ఇక్కడ కూర్చున్నప్పుడే కాదు, నా మాటలు వింటున్నప్పుడే కాదు, మీరు ఎక్కడున్నా మాట్లాడుకోకండి. కొన్ని జన్మల బట్టి మనం మాట్లాడుతూనే ఉన్నాం, ఇప్పటికీ కొన్ని ఏళ్ల బట్టి మాట్లాడుతూనే ఉన్నాం. ఏం పొందాం? అంతర్ముఖత్వము. మీరు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, మిగతా వాళ్ళతో మీకు సంబంధం లేదు. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చాలా ఆప్తులు కావచ్చు. వీళ్ళెవరు ఎంతవరకు? ఒక్క క్షణం. ఆ క్షణం ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు? ఆ మృత్యు వచ్చినప్పుడు. ఎవరు ఎవరికి ఏమీ కారు. అది తెలిసాక కూడా ఈ వెంపర్లాట మీలో ఉంటే యోగులు కాలేరు. నా పిల్లలకి అది కావాలి, నా భర్తకి ఇది కావాలి, నా భార్యకి ఇది కావాలి, నాకు ఈ ఆరోగ్యం కావాలి. బయట వాళ్ళకే కాదు, మీకోసం మీరు అడుక్కున్నా అడుక్కోవటమే. అది ఏం అడుక్కుంటే ఏముంది? ఢిల్లీ దగ్గర నిజాముద్దీన్, హజరత్ నిజాముద్దీన్ అని ఒక చిన్న స్టేషన్ ఉంది. నిజాముద్దీన్ అని అక్బర్ కాలంలో చాలా పెద్ద యోగి. ఈ యోగి అనేది ఒక భారతీయ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి స్థాయి కాదు. ఆలోచన రహిత స్థితిలో ఏ మనిషి అయినా ఉండొచ్చు. నిజాముద్దీన్, హజరత్ అంటే శ్రీ అని, మహాత్ముడు అని అర్థం ఉర్దూలో. ఈ హజరత్ నిజాముద్దీన్ అక్బర్ సమకాలీకుడు. స్కూల్ పెట్టాలి అని ఆయన నివసిస్తున్నటువంటి ఏరియాలో అందరూ అనుకుంటూ ఉంటే, మదరసా స్కూల్ పెట్టాలి అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మీరు మహాత్ములు కదా, అక్బర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన స్కూల్ కట్టిస్తాడు, వెళ్ళండి అన్నారట. ఒప్పుకోలేదు ఈయన. నేను వెళ్ళి అడగటం ఏంటయ్యా? కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బలవంతం చేసి, మీరు తప్పనిసరిగా అక్బర్ దగ్గరికి వెళ్ళి ఈ చిన్న కోరిక మాకు కావాలి, ఒక స్కూల్ మాకు కావాలి, అడగండి అంటే వెళ్ళాడు ఈయన. ఇప్పుడు అక్బర్ గారు మధ్యాహ్నం 12 గంటలైంది, నమాజ్ చేసుకుంటున్నాడు. చూశాడు. కానీ చాలా పెద్ద మహాత్ముడు కనుక ద్వారపాలకులు వాళ్ళు అడగించలేదు, అంతవరకు వెళ్ళిపోయాడు ఆయన. అక్బర్ నమాజ్ చేసుకుంటూ ఉంటే కాసేపు చూసి వెళ్ళిపోబోతున్నాడు. అప్పుడు అక్బర్ నమాజ్ పూర్తయిన తర్వాత, స్వామి ఏంటి వెళ్ళిపోతున్నారు అన్నాడు. నువ్వు అడుక్కునేవాడివే, నేను అడుక్కునేవాడిని. నువ్వు ఎవరినైతే అడుక్కుంటున్నావో వాడినే నేను అడుక్కుంటాను, మళ్ళా నీ దగ్గరికి ఎందుకు? మనుషుల్ని అడుక్కోకండి, ఏవి ఎవరిని అడుక్కోక్కర్లేదు, గురువును కూడా మీరు అడుక్కోక్కర్లే. నిశ్చలమైనటువంటి ఆ మానసిక స్థితిని ఎలాగ మీరు ఉంచుకోగలిగితే సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మీలో చెట్టు వలె అంకురిస్తాయి. ఒక వృక్షము మహావృక్షం కావటానికి 12 ఏళ్ళు పడుతుంది, 13 ఏళ్ళు పడుతుంది. ఈ మానసిక స్థితిని మీరు కాపాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా 12 ఏళ్ల లోపల మీరు కూడా ఆ స్థితికి చేరుకుంటారు. అదే గ్యారంటీ. ఈ గురు పూర్ణిమ నాటి నుంచి ఋషులు ఇచ్చేటటువంటి గ్యారంటీ. సంవత్సరాలు, యుగాలు, వేలాది కొలది సంవత్సరాలు మీరు ఏ విధమైనటువంటి గందరగోళము పడక్కర్లేదు, ఈ జన్మలోనే, ఇప్పుడే. కానీ చెట్టు అంకురించి పెద్దదవటానికి టైం పడుతుంది. ఇంకా ఈ క్షణం నుంచి మీరు లెక్క వేసుకోండి టైం 12 ఏళ్ళు.
కానీ ఎప్పుడూ దడి కట్టి అంకురిస్తున్నటువంటి ఆ చిన్న చిన్న బలహీనమైనటువంటి అంకురాలను మీరు వృద్ధిపరుచుకుంటే, దాన్ని మళ్ళా పీకేసుకుంటూ ఉంటే కుదరదు. దానికి మీకు 6 లక్షణాలు పొద్దున్న చెప్పాను నేను. ఆ 6 లక్షణాలు మీరు ఖచ్చితంగా అమలు పరవాల్సిందే. యోగి అవ్వాలి అనిపించుకునే వాళ్ళు కాగితం పెన్ను పట్టుకోవాల్సిందే, మీరు రాసుకోవాల్సిందే. నేను చేసుకుంటానులే మాస్టారు, కుదరదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను సంవత్సరాల తరబడి. మీలో యోగులు అవదలుచుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిద్ర లేవగానే ఆత్మబోధ చేసుకోవాలి. మంచం మీద మెలకు రాగానే కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకుని ఉండండి. కళ్ళు మూసుకుని, ఈ శరీరము నేను కాదు, ఈ సంబంధ బాంధవ్యాలు నావి కావు, శరీరానివి. నా పురాకృత కర్మను అనుసరించి ఈరోజు ఈ ఇంట్లో ఈ శరీరంలో కళ్ళు తెరిచాను. ఇది 100కి 100 నిజము. మీ కర్మ ఎప్పుడు పూర్తి అయిపోతుందో అప్పుడు మీరు ఆ శరీరంలో కళ్ళు తెరవాలనుకున్నా తెరవలేరు, శరీరం పడిపోతుంది. ఆ పురాకృత కర్మ పరిపక్వత చెందనంత వరకు, ఆ పురాకృత కర్మను మీరు పూర్తిగా అనుభవించనంత వరకు మీరు వెళ్ళిపోవాలనుకున్న ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోలేరు. కోమాలో అయినా ఉండిపోతారు సంవత్సరాల తరబడి. అందువల్ల నిద్ర లేవగానే ఇది గుర్తు చేసుకోండి. మీరు ఈ శరీరంలో కళ్ళు తెరిచిన దానికి కారణం ఏంటి? మీ పురాకృత కర్మలు. మీ భర్త కాదు, మీ భార్య కాదు, మీ పిల్లలు కాదు, ఎవరు కాదు కారణం. ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. ఎవ్వరూ మిమ్మల్ని ఒక్క క్షణం కూడా ఆపలేరు, ఉంచుకోలేరు. మరి ఈ పురాకృత కర్మతో ఇవాళ నిద్ర లేచినటువంటి నేను ఏమి చేయాలి, నా బాధ్యతలు ఏమిటి గమనించండి. రేపు చేస్తాను అనకండి. అది ఎంత విసుగు పుట్టించేటటువంటి పని అయినా ఆ రోజు పూర్తి చేసేటానికి ట్రై చేసుకోండి. ఏది మిగిల్చుకోకండి. కొన్ని పనులు మనం చేయలేము. ఇవాళ కాలేజీలో జాయిన్ అయ్యి ఫైనల్ ఇయర్ పరీక్ష రాసిస్తాను అంటే కుదరదు కదా. అలాంటివి నేను చేయమంటలే. మీరు నిద్ర లేచిన తర్వాత ఆ రోజు రాత్రి పడుకునే లోపల మీరు పూర్తి చేయగలిగేటటువంటి పనులు ఏవైనా ఉంటే వాటిని ఖచ్చితంగా పూర్తి చేసేస్తాను అనే సంకల్పం తీసుకోండి. ఇంకా పని 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 కర్మయోగము. ఇంకా పని చేస్తూ ఉండటమే, పడుతోకోవటం, టైం ప్రకారం వెళ్ళిపోండి. ఇంట్లో వాళ్ళకి మీరు ఏ రోజు ఏ క్షణం ఏం తింటారో తెలియాలి. అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఒకరోజు ఇది ఒకరోజు అది అంటే కష్టం. కానీ నిద్ర లేవగానే కాఫీ కావాలి, ఫలానా టైంకి టిఫిన్ కావాలి, ఫలానా టైంకి అన్నం కావాలి, ఫలానా టైంకి ఇది కావాలి అని ఇంట్లో వాళ్ళందరికీ ఒక క్రమమైన అవగాహన ఉంటే ఇంకా మాట్లాడక్కర్లే. ఎవరు ఆ టైంకి అది అమరుస్తూ ఉంటే, ఆ టైంకి అది స్వీకరించేస్తూ ఉంటే. చాలా మంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, టీ పట్టుకుని వెనకాతలు తిరుగుతూ ఉంటుంది భార్య. ఈయన గారు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటారు, లేకపోతే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. ఒక టైం పెట్టుకోండి, ఆ టైంకి అది ముగించేసేయండి. నిత్యకృత్యాలు కానీ భోజనాలు కానీ దానికి టైం వేస్ట్ చేయకండి. దానికోసం పిలుపులు కానీ దానికోసము కాలాన్ని నష్టపరుచుకోవటం కానీ చేయకండి. రుచిగా ఉందా లేదా, కమ్మగా ఉందా లేదా, ఏం వండారు, దాని మీద మీ కాలాన్ని వేస్ట్ చేయకండి. శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం మాత్రమే మనము యోగులము భోజనం చేసేది, రుచి కోసం కాదు. రుచిగా ఉంటే ఓకే, రుచిగా ఉంటే పారేయక్కర్లే. మేము రుచిగా ఉన్నది తినో, రుచిగా ఉన్నదే తింటాం అనుకోక్కర్లే. కానీ రుచిగా లేదు కనుక దాని మీద ఓ మహాయుద్ధం జరగనివ్వండి. దాని తర్వాత కార్యక్రమాలు రోజంతా చాలా జాగ్రత్తగా ఏది ముఖ్యమో ఏది ముఖ్యము కాదో మంచం మీదే పడుకొని ఆలోచించుకోండి. ఆ పనులన్నీ ఒక యోగిలాగా ఎలా పూర్తి చేస్తారో ఆలోచించుకోండి. నాకు చెప్పటానికి ఇంత టైం పట్టింది, కానీ ఇదంతా 2-3 నిమిషాల్లో అయిపోతుంది. ఒక సింహావలోకనం అనమాట. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళా రాత్రి పడుకునేంత వరకు ఏం చేసుకుంటాం. ఇది చెయ్యండి. మీరు వింటే లాభంలే, ప్రతిరోజు చెయ్యాలి. చేస్తూ బాధ్యతారాహిత్యము,
ఇంటి వాళ్ళని ఏడిపించటము, చిన్నపిల్లల్ని ఏడిపించటము, ఇది కనుక మీరు చేస్తే యోగ విద్యకు అనర్హులు. మీ వల్ల ఒక ప్రాణి అయినా జగత్తులో క్షోభిస్తే మీ సాధన కొన్ని సంవత్సరాల వెనకాతలు గడిపోతుంది. జాగ్రత్త. మరి వాళ్ళు అలా ఉంటే మేము ఎలా మాస్టరు? వాళ్ళు అలా ఉన్నారు కనుకే మీరు అదృష్టం, మీకు సాధనకి ఛాన్స్ దొరికింది. ఆ ప్రేమతత్వాన్ని నిరంతరము మనసులో నిలుపుకోండి. ఆత్మబోధ అయిన తర్వాత మీ జీవితము మళ్ళీ రాత్రి నిద్రపోయేంత వరకు ఒక తపశ్చర్యగా మారాలి. తపస్సు అంటే సంయమనము, ఇంద్రియ సంయమనము, ఆలోచనల సంయమనము, అర్ధ సంయమనము, సమయ సంయమనము. ఈ 4 పాటిస్తున్నారా లేదా కాగితం మీద వేసుకోండి. మీరు కాగితం మీద మేము వేసుకోక్కర్లేదు మాస్టారు, అసంభవం. ఏ ఒక్క మహావ్యక్తి కూడా కాగితం మీద వేసుకోకుండా మహానుభావుడు అవ్వలేదు. ఎవరైనా సరే కాగితం, పెన్ను ఉపయోగించాల్సిందే. ఆత్మబోధ తర్వాత రోజల్లా మీరు ఎక్కడ జారారు? వాక్ సంయమనం పోయిందా? ఇంద్రియ సంయమనము పోయిందా? అర్ధ సంయమనము పోయిందా? సమయ సంయమనము తప్పిందా? అనుకున్న టైంకి చేయలేకపోతే సమయ సంయమనము తప్పింది. అనుకున్నది చెయ్యకపోతే ఆలోచనల సంయమనము తప్పింది. రుచిగా లేదు అని మీ మనస్సుకు అనిపిస్తే ఇంద్రియ సంయమనము పోయింది. ఒకరోజు ద్రోణాచార్యుడు పక్కన కౌరవులు, పాండవులు అందరూ భోజనం చేస్తున్నప్పుడు ఒకరోజు అర్జునుడు మాత్రమే ఉన్నాడు. చీకటి పడింది. నెయ్యి వేయమన్నాడు అర్జునుడు. వడ్డించింది కృపీదేవి, కృపాచార్యుడి భార్య, చెల్లెలు, ద్రోణాచార్యుడి భార్య. ఇదేంటమ్మా ఆముదం వడ్డించారు అన్నాడు. నాయన, నీ విద్య పూర్తయింది, ఇంటికి వెళ్ళిపో అన్నాడు ద్రోణాచార్యుడు. అక్కడతో స్టాప్ అర్జునుడు యొక్క విలువిద్య. ఇంద్రియ సంయమనము చూసుకోండి, ఎక్కడ దెబ్బతిన్నారు మీరు. ఇవి నిరంతరము అనుక్షణము మీకు సంయమాలు. 4 మంచానికి 4 కాళ్ళు ఎలా ఉంటాయో, గోడకి 4 గోడలు ఎలా ఉంటాయో, ప్రపంచానికి 4 దిక్కులు ఎలా ఉన్నాయో, అలాగా మీ జీవితాన్ని ఒక ఒరవడిలో ప్రవహింపజేస్తుంది తపస్సు. అనుక్షణం మీరు గుర్తుకుంచుకోండి. రాత్రి పడుకునేటప్పుడు ఓ అద్భుతమైనటువంటి ఆలోచన విధానం గుర్తుంచుకోండి. జాగ్రత్తగా వినండి ఆలోచన విధానాన్ని. కబీర్ దాస్ దీన్ని ఒక అద్భుతమైనటువంటి సింపుల్ పదంగా చెప్పాడు. జ్యోం కి త్యోం ధర్ దీన్ హి చదరియా. దుప్పటి నువ్వు ఎంత క్లీన్ గా నీట్ గా నాకు ఇచ్చావో అంత క్లీన్ గాను నీట్ గాను నేను పెట్టేశాను. పొద్దున్న ఉపయోగించుకున్నాం ఈ శరీరం మన సామర్థ్యం వల్ల నిర్మించుకున్నది కాదు. ఇంత అద్భుతమైనటువంటి శరీరం, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ వాక్ శక్తి. కాస్త జలుబు చేస్తే ముక్కు పోయాయి, కాస్త చెవులో నొప్పి వస్తే పళ్ళు పోయాయి, నాలుక మీద 2-3 నంజు పొక్కులు లేస్తే మాటలు పోయాయి. ఏంటి మీ సామర్థ్యం? ఈ అద్భుతమైనటువంటి శరీరం నువ్వు నాకు ఇచ్చావు ఈరోజు. ఓ భగవంతుడా, ఓ సర్వాంతర్యామి, నాకు చేతనైనట్టు నేను ఉపయోగించుకున్నా, నేర్చుకుంటున్నాను. ఇంకా నేను తప్పులు చాలా జరిగి ఉంటాయి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. రేపు ఈ తప్పులు మళ్ళా నేను చేయకుండా ఉండేటట్టు నేను నిన్ను అర్థిస్తున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జునుడు ప్రతిజ్ఞలు చేసి పారేస్తాడు. ఆ ప్రతిజ్ఞను జరిగేటట్టు చూసే బాధ్యత కృష్ణుడిది, అర్జునుడిది కాదు. కానీ మీరు అర్జునుడి స్థాయిలో ఉన్నారా? ఆ సమర్పణ ఉందా? అది రాత్రి ప్రశ్నించుకోండి. మీరు ఎంత అసంభవమైనటువంటి ప్రతిజ్ఞ అర్జునుడు చేసినా నెక్స్ట్ డే ఆ ప్రతిజ్ఞ పూర్తి అయ్యేటట్టు చేసే బాధ్యత శ్రీకృష్ణుడిది. అంతేగా జయద్రథ వద్ద కూడా
ఆ రోజు రాత్రి ఈయన పెద్ద వీరావేశం ఎత్తేసి బీరాలు పలికేస్తాడు, ధాత్ నేను చంపేస్తాను జయద్రథుడిని. ఏం చంపుతాడు వీడు? ఏమీ చంపలేడు. మళ్ళా ఆ శ్రీకృష్ణుడే, ఆ సర్వాంతర్యామి, ఆ మౌనమే, మీ మనసులో ఉన్నటువంటి ఆ ఆలోచనారహిత స్థితే మిమ్మల్ని కాపాడాలి. దాని శరణు జొచ్చండి. ఆ మానసిక స్థితి రాత్రి పడుకునే ముందు టీవీ చూడకండి. పడుకునే ముందు మరి టీవీ ఉంది చూస్తున్నాం మాస్టర్, చూడండి. చూసిన తర్వాత మొహం కాళ్ళు చేతులు కడుక్కుని మంచం మీద కూర్చున్నప్పుడు ఆ మనస్సు నుంచి పక్కన పెట్టేసి ఈ మానసిక స్థితి తెచ్చుకోండి. ఓ సర్వాంతర్యామి, ఓ జగద్గురు, ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని నాకు చేతనైనట్టు నేను ఉపయోగించుకున్నా. రేపు మాత్రము ఖచ్చితంగా ఒక యోగి వలె నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను. కానీ దానికి దోహదం ఎవరు చేయాలి? ఆ కృష్ణుడే. ఆయన తగిన పరిస్థితులు కల్పించకపోతే అంతా అవుట్. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. తత్వబోధ. ఇప్పుడు ఏ మానసిక స్థితిలో మీరు వింటున్నారో ఆ మానసిక స్థితి తెచ్చుకుని పద్మాసనం వేసుకుని ధ్యాన ముద్రలో కూర్చోగలిగితే మంచం మీద చాలా మంచిది. చాలా మంది మాస్టారు చుట్టుపక్కల ఉన్నారు, వాళ్ళు చూస్తే బాగుండదు, పడుకుని దుప్పటి కప్పేసుకోండి. ఎండాకాలం మాస్టారు దుప్పటి కప్పుకోకండి. ఇవన్నీ అడగండి ప్రశ్నలన్నీ. మీరు ఈ మానసిక స్థితిలో ఉండటానికి బయట వాళ్ళకి సంబంధం లే. కళ్ళు మూసి పడుకుంటే పడుకుంది అనుకుంటారు, పడుకున్నాడు అనుకుంటారు. ఈ ఆలోచన సరళి ఉంచుకుంటూ మరేం చేయాలి? నెక్స్ట్ డే కరిష్యే వచనం తవా. రేపు మళ్ళీ నేను నిద్రలేస్తాను. భగవంతుడికి తెలియాలి, ఈ శరీరంలో లేస్తాను, ఇంకో శరీరంలో లేస్తాను, ఇంకో చోట లేస్తాను. మీరు ఈ సాధనని కనుక ప్రతిరోజు క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్తే చాలా మంది ఇంకో చోట లేవటం అనేది ఈ జీవితంలోనే అనుభవంలోకి వస్తుంది. మీకు అసంభవం ఏం కాదు. ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. మీరు సత్యసాయి ఉంటలే, సిద్ధి సాయి చనిపోయిన శరీరంతో అనేక మందికి దర్శనం ఇవ్వటంలే, వెంకటేశ్వర స్వామి ఇవ్వటం లేదా, సత్యసాయి ఇవ్వటం లేదా, మీరు కూడా పని చేయగలరు. మీరు ఆ ఆత్మలే. ఏమీ మొహమాటం లేకుండా సత్యసాయి అంటారు, దివ్యాత్మ స్వరూపులారా. మనం ఆయన కంటే వేరుగా చూసుకుంటున్నాం, కానీ ఆయన మనని ఆయన కంటే ఏ విధంగానూ తక్కువగా చూడటం లేదు. ఈ మానసిక స్థితి లోతుగా, డీప్గా ఆలోచనారహిత స్థితిలో రాత్రి వెళ్ళిపోండి. జగద్గురువు, సర్వాంతర్యామి, సర్వసఖుడు, దయామయుడు, కరుణాంతరంగుడు, నాకు ఈ బాధలు ఉన్నాయి. ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు, నాకు ఈ బాధలు ఉన్నాయన్నాడు. భీష్ముడు నేను ఎదిరించలేకుండా ఉన్నానన్నాడు. దానికి తగిన పరిస్థితులు కల్పించాడు. అలాగే మీ కుటుంబంలో రకరకాల పరిస్థితులు ఉండొచ్చు. మీరు ఉద్యోగాలు చేస్తున్న చోట, బిజినెస్లు చేస్తున్న చోట రకరకాల పరిస్థితులు ఉండొచ్చు. కంగారు పడకండి. ఆ సర్వాంతర్యామికి రాత్రి పడుకున్నప్పుడు అప్పచెప్పేయండి. నిజంగా అప్పచెప్పేయండి. అర్జునుడు ఎలాగైతే తన రథాల యొక్క పగ్గాలను జగద్గురువుకి అప్పచెప్పాడో, మీరు కూడా మీ జీవిత స్రవంతిని, మీ జీవిత రథాన్ని ఆ జగద్గురుకి అందజేయండి. ఇచ్చేయండి. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే. యుద్ధం మొదలవక ముందే ఇచ్చేశాడు అర్జునుడు రథం యొక్క సారథ్యాన్ని జగద్గురువుకి. రాత్రి పడుకునేటప్పుడు ఇస్తాను మాస్టారు, పడుకునేటప్పుడు గుర్తు చేసుకోండి. రోజల్లా ఈ క్షణం నుంచి మీ జీవితాలని. మరి ఆ జగద్గురువుకి అప్పచెప్తే మీరు ఎలాంటి పనులు చేయాలి? మీరు నిర్ణయించుకోకండి ఎలాంటి పనులు చేయాలో. ఎలాంటి పరిస్థితుల్లో ఆ జగద్గురువు రథాన్ని తీసుకు వెళతాడో మీకు నచ్చొచ్చు. ఆ పరిస్థితులు మీకు నచ్చకపోవచ్చు, అది ఇంపార్టెంట్ కాదు. దానికి ఆ దేశకాల పరిస్థితుల్లో, మీరున్నటువంటి పరిస్థితుల్లో ఆ క్షణంలో మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. బేరీజు వేసుకోకండి. ప్రతి దానికి ఇలా చేయండి, అలా చేయండి అనేటటువంటి ఆలోచన చేసుకుంటూ ఉంటే చేయాల్సింది మర్చిపోతాం మనం. రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే ఆలోచించుకోండి ఇదంతా. పగలు పని చేస్తున్నప్పుడు ఆ క్షణంలో మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. తప్పు చేశాను అని బాధపడకండి, ఒప్పు చేశాను అని గర్వించకండి. మేము ఇలా జీవిస్తున్నాము అని ఇతరులకి చెప్పుకోకండి. కొలీగ్స్,
సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రము ఫ్రీగా డిస్కస్ చేసుకోండి. ఈ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనం. దత్త ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ముందు ఎడంకాల, సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు ముందు ఎడంకాలు పెట్టాలా, కుడికాలు పెట్టాలా, దీని మీద డిస్కషన్. అద్భుతమైన డిస్కషన్స్ నేను నా చెవులారా విన్నాను, భలే ఆనందించాను. ఇంత డీప్ గా ఆలోచిస్తున్నారా అని. కానీ అది మూర్ఖత్వం. అది దాని గురించి మీరు చర్చించకండి. ఒకడు కుడికాలు ముందు పెడతాడు, ఇంకోటి ఎడంకాలు ముందు పెడతాడు. ఏంటిట డిస్కషన్ ఎక్కడ చేసుకోవాలి? మీరు ఆలోచన రహిత స్థితి, సమాధి స్థితి, యోగ స్థితికి వెళ్ళటానికి మీకు ఏదైనా అడ్డంకులు వస్తూ ఉంటే మీలో మీరు డిస్కస్ చేసుకోండి. ఇతరులు తప్పు ఎత్తి చూపటానికి కాదు, ఇతరుల నుంచి సలహా స్వీకరించడానికి మాత్రమే మీరు మాట్లాడండి. ఎవరి తప్పు ఎంచకండి. మీరు చెప్పి విసిగిపోతున్నాను నేను, కానీ ఇదే ప్రతి చోట జరిగేది. మీరు ముందుకెళ్ళండి. ఆత్మబోధ, 4 సంయమాలతో కూడిన తపశ్చర్య, తత్వబోధ. ఇది బ్రాడ్ అవుట్లైన్స్ యోగ విద్యలో ప్రవేశించటానికి. కానీ ఈ 6 చేస్తూ మౌనము, మౌనము, మౌనము. ఎలాంటి మౌనము? రాయి లాంటి మౌనం కాదు, పాషాణం లాంటి మౌనం కాదు, చెక్కముక్క లాంటి మౌనం కాదు. డైనమిక్ సైలెన్స్, అంకురిస్తున్నటువంటి సైలెన్స్. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత అంకురిస్తున్నటువంటి సైలెన్స్ కావాలి. ఉత్తిన కళ్ళు మూసు కూర్చోకండి. ఆ ఏకాగ్రత, ఆ మానసిక స్థితి బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఎంత ఏకాగ్రంగా ఉంటాం, ఆ ఏకాగ్రత, నిశ్చలత్వము. తప్పుతోంది బ్యాలెన్స్, ఏ ఆలోచన రానివ్వకండి. నిశ్చలంగా ఉండండి. ఆ జగద్గురువుకి సమర్పణ చేసేసుకుని మీ జీవితాలు ఆయన చేతిలో పెట్టేయండి. నిశ్చలంగా అలా ఉండండి. చెప్పింది అర్థం చేసుకుని యోగ విద్యలో మనం అందరం కూడా ఈ సంవత్సరం నిష్ణాతులు అవుతామని కోరుకుంటూ ఆ గురువుల్ని, ముఖ్యంగా ఇతరుల గురించి మనం ఆలోచించొద్దు. ఈ ఒక్క సంవత్సరం ఎవరికి వాళ్ళు సాధనలో, ఎలాగైతే కాలేజీలో ప్రతి స్టూడెంట్ నాను మిగతా వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావాలని అనుకుంటారో ఆ పోటీతో సాధనలు చేయండి. ఏం సాధనలు చేయాలి? మౌనమే. ఆత్మబోధ, 4 సంయమాల తపశ్చర్య, తత్వబోధ. మరొకండి దీన్ని. మౌనంగా ఉండండి. కొంతమంది మౌనము చుట్టుపక్కల వాళ్ళకి భయం కలగజేస్తుంది. ఆ మౌనం కాదు కావాల్సింది. చిరునవ్వుతో ఉన్నటువంటి మౌనము, ఆనందంగా ఉన్నటువంటి మౌనము. ఆ మౌనాన్ని మనం అందరం పొందటానికి ట్రై చేస్తూ ఈ శిబిరాలను మన ఆశ్రమాలలో ఎక్కడా ఆగకూడదు. 10 to 4 ఏ విధంగా అయితే కాలేజీ నడుస్తుందో ఆ విధంగా నడిపిద్దాం. ఆశ్రమాలలో రాత్రులు ఉండటానికి వసతి లేకపోతే కాలేజీకి వెళ్ళి వచ్చేస్తున్నాం కదా, అలా వెళ్ళి వచ్చేయండి, ఏం పర్వాలే. క్రమబద్ధమైనటువంటి సాధన అక్కడ ఉండాలి. అక్కడ మళ్ళా మౌనం, మౌనం, మౌనం. కానీ నిరంతరము మౌనంగా ఉండలేం కనుక మధ్యలో స్వాధ్యాయము. లేకపోతే ఏ ఆశ్రమాలలో ఏ స్తోత్రాలు మీకు చెప్పబడ్డాయో అవి ఏమీ చెప్పబడలేదు, మీకు ఏం తడితే అది. మౌనంగా ఉంటూ స్వస్తి. కళ్ళు తెరవకండి, ఆ సమర్పణ చేసేసుకోండి. ఏం చేస్తారు కళ్ళు తెరిచి? ఇక్కడ ఏమీ మాట్లాడకండి అన్నా నేను. యోగ విద్య గురించి తప్ప ఏదైనా చెప్పాలి అంటే రాసి ఇవ్వటమే, రాసి టేబుల్ మీద పెట్టేయటమే. ఇంచేత మాట్లాడటం కూడా మౌనమే బ్రేక్ చేయటానికి కారణం అవుతుంది. ఏ విధమైన మాటలు వద్దు మౌనాన్ని బ్రేక్ చేసేవి. ఏ మాటలు ఈ ప్రాంగణంలో వద్దు. నిరంతర మౌనము, నిరంతర మౌనము, మౌనము, మౌనము. స్వస్తి.